హాయ్, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా మేము షూట్కి ఏ కెమెరా వాడాము, ఏ లొకేషన్లో షూట్ చేసామనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అసలు షూటింగ్కి ఏ కెమెరా వాడతారు, లైటింగ్ ఎలా సెట్ చేయాలి, ఇవేమి అసలు మాకు పూర్తిగా తెలియదు. టోటల్గా జీరో నాలెడ్జ్. అప్పుడు మేము డే నైట్ దగ్గర ఉన్న వరసిద్ధి వినాయక టెంపుల్ పక్కన శ్రీ సాయి ఫోటో ఎంపోరియం ఉంది. ఆ షాప్ ఓనర్ గారైనటువంటి గజపతి సార్ని కలిసాము. మా ప్రాబ్లం ఏంటనేది అతనికి వివరంగా చెప్పాము. దానికి ఆయన కొన్ని సలహాలు సూచనలు మాకు అందించారు. మా షూటింగ్కి సరిపోయేటట్టు ఒక కెమెరాను అతను మాకు ప్రిఫర్ చేశారు. ఆ కెమెరా ఏంటంటే నికాన్ 80D. ఓకే అమ్మా, కెమెరా సెట్ అయింది, మీరు డేటా దేంట్లో స్టోర్ చేస్తారని అడిగారు. దానికోసం అసలు మాకేమీ తెలియదు సార్ అని చెప్పాం. అప్పుడు అతను వెంటనే 64 GB మెమొరీ కార్డ్స్, ట్రైప్యాడ్, కెమెరాకి కావాల్సిన లెన్స్, అలాగే మా డేటా స్టోర్ చేసుకోవడానికి ఒక హార్డ్ డిస్క్ ఇచ్చారు. ఓకే, మరి మీకు డిఓపి ఎవరు అని అడిగారు. మాకైతే డిఓపి ఎవరు లేరు సార్, మా తమ్ముడు గోవింద్ ఉన్నాడు, తనకైతే రాదు, కానీ ఏదో విధంగా ట్రై చేస్తామని చెప్పాం. అన్నీ రెడీ, కెమెరా, లెన్స్, మెమొరీ కార్డ్స్ అన్నీ రెడీ. ఇక లొకేషన్స్ కూడా సెట్ అయిపోయాయి. మన గోవిందపురం, చింతపల్లి బీచ్, 80 feet రోడ్డు, నెక్స్ట్ వైన్ షాప్ సెట్ అంటే పిఎన్ కాలనీలో మా ఇంటి దగ్గరే వేసాము. అన్నీ ఓకే, షూట్కి రెడీ అయిపోయాము. ఆర్టిస్టులు అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి అందరం ఒకే దగ్గర ఉన్నాము. సో ఏం ప్రాబ్లం లేదు అనుకున్నాం. కరెక్ట్గా అదే టైంకి మాకు ఒక ప్రాబ్లం వచ్చింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఎలా అయినా సరే ఈ స్టోరీ చెయ్యాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనే పంతంతో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము తీసుకున్న నిర్ణయం ఏంటి, మాకొచ్చిన ఆ సమస్య ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పీకే ఎంటర్టైన్మెంట్ అండ్ ఫాలో మై ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పీకే ఎంటర్టైన్మెంట్. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.